వెల్కమ్ టు రాజనీతి. మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డి జైల్లో తనకు ప్రత్యేక సదుపాయాలు కావాలని కోర్టును కోరారు. ఏసీబీ కోర్టులో 2 పిటిషన్లు వేశారు. ఆయన కోరికల జాబితా చూస్తే ఎవరైనా అవాక్ అయిపోతారు. అన్ని కోరికలు కోరాడు. అది జైలా లేకపోతే గెస్ట్ హౌస్లో ఉన్నాడా అనిపించక మానదు ఆ కోరికల లిస్ట్ కనుక చూస్తే. ఎంత ఎంపీ అయితే మాత్రం ఇన్ని సౌకర్యాలు కల్పించాలా? ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు చేసుకున్న పుణ్యం ఏంటి, సామాన్యుడు చేసుకున్న పాపం ఏంటి అనిపించక మానదు. ఇంతకీ అతను ఏమడిగాడంటే 3 పూట్ల ఇంటి భోజనం కావాలంట, తాగటానికి కిన్లే వాటర్ కావాలంట, జైల్లో ఇచ్చే నీళ్లు జైల్లో ఇచ్చే ఫుడ్ తిననని చెప్పేశాడు. కొత్త పరుపు, కొత్త దిండ్లు, మంచం అడిగాడు. ఇవేవి చూస్తామంటే కొత్త అల్లుడు డిమాండ్ లాగా ఉన్నాయి. పెళ్ళైన కొత్తలో అల్లుడు అత్తారింటికి వెళ్తే మంచిగా కొత్త పరుపు, కొత్త మంచం, 3 పూట్ల మంచి షడ్రుచులతో భోజనాలు పెడతారు కదా, ఆ టైప్లో అడిగాడు. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ విత్ కమోడ్, వెస్ట్రన్ కమోడ్. బహుశా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఆ కుర్రాడికి. ఇవి కాకుండా ఒక టీవీ, ఒక దోమతెర, వాకింగ్ షూస్, యోగా మ్యాట్, ప్రోటీన్ పౌడర్, ఒక టేబుల్, కాగితాలు, వాటి మీద రాయటానికి పెన్ను, తనకు సేవలు అందించడానికి ఒక హెల్పరు. వీళ్ళందరూ నాకు కావాలని అడుగుతున్నాడండి ఇతను. ఇన్ని సౌకర్యాలు ఇచ్చాక ఇతనికి జైలు ఎందుకు, అసలు హౌస్ అరెస్ట్ చేస్తే సరిపోతుంది కదా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. కొంతమంది అయితే ఇంకా మిగిలింది ఆ ఒక్కటే కదా, అది కూడా అడిగితే పోలేదా అని వెటకారాలు ఆడుతున్నారు. ఇతని కోరికలను కోర్టు ఆమోదిస్తే ఈ దేశంలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం అన్న విమర్శలకు ఇది ఒక తార్కాణంగా నిలుస్తుందని పోస్టులు పెడుతున్నారు. Like, share and subscribe to Rajaniti channel.